భారతదేశంలో కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఒక పవిత్ర స్థలముంది. అది తిరుమల. ప్రపంచంలోని అత్యంత ధనికమైన ఆలయం. ప్రతిరోజూ లక్షలాది మంది దర్శనం చేసుకునే దేవాలయం. కాని ఈ పవిత్ర క్షేత్రంలో చాలామందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలు కూడా ఉన్నాయి. స్వామివారి విగ్రహం వెనుక వినిపించే సముద్రధ్వని, ఎప్పుడూ ఆరిపోని దివ్య దీపం, మరియు శాస్త్రానికి ఇప్పటికీ అర్థం కాని అద్భుతాలు. ఈరోజు వీడియోలో తిరుమలలో ఉన్న 7 ఆశ్చర్యకరమైన రహస్యాలను తెలుసుకుందాం. ఇప్పటివరకు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ఒక్కసారి కింద సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో సప్తగిరుల మధ్యలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే దేవాలయాల్లో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం తిరుమలలో నివసిస్తున్నది కలియుగ ప్రత్యక్ష దైవం. అయితే ఈ ఆలయంలో శతాబ్దాలుగా చెప్పబడుతున్న కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. మిస్టరీ 1. తిరుమలలో చెప్పబడే మొదటి రహస్యం స్వామివారి విగ్రహం వెనుక వినిపించే సముద్రధ్వని. కొంతమంది పూజారులు చెబుతున్నట్టు విగ్రహం వెనుక చెవిని పెట్టి వినితే సముద్రాలల శబ్దం వినిపిస్తుందని అంటారు. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే తిరుమల సముద్రానికి చాలా దూరంలో ఉంది. పురాణాల ప్రకారం మహావిష్ణువు అవతారం వెంకటేశ్వర స్వామి. మహావిష్ణువు నివాసం క్షీరసాగరం. అందుకే ఈ శబ్దం క్షీరసాగరాన్ని సూచిస్తుందని భక్తులు నమ్ముతారు. మిస్టరీ 2. తిరుమల స్వామి విగ్రహానికి ఉన్న జుట్టు చాలా సహజంగా కనిపిస్తుంది. పండితుల ప్రకారం అది సాధారణ విగ్రహాల్లా కృత్రిమంగా చేయబడింది కాదు. ఆ జుట్టు నిజమైన మానవ జుట్టులా ఉంటుంది. ఇది ఎప్పుడూ చిక్కులు పడదు, ఎప్పుడూ చెడిపోదు. దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. ఒకసారి స్వామివారి తలపై కొంత జుట్టు పోయిందని, నీలాదేవి అనే దేవత తన జుట్టును సమర్పించిందని చెబుతారు. అందుకే తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. మిస్టరీ 3. తిరుమల ఆలయంలో ఒక దీపం ఎప్పుడూ ఆరిపోదని చెబుతారు. ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించారు, ఎవరు వెలిగించారు అనేది స్పష్టంగా ఎవరికీ తెలియదు. కానీ చాలా కాలంగా ఈ దీపం నిరంతరం వెలుగుతోందని చెబుతారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇది దైవిక శక్తి సంకేతం. మిస్టరీ 4. తిరుమలలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, స్వామివారి విగ్రహం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. ఆలయంలో ఉష్ణోగ్రత చల్లగా ఉన్నప్పటికీ విగ్రహం మాత్రం స్వల్పంగా వేడిగా ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? కొంతమంది దీనిని దైవిక శక్తిగా భావిస్తారు. మరికొంతమంది ఇది విగ్రహం నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేకత కావచ్చని చెబుతారు. మిస్టరీ 5. కొన్ని సందర్భాల్లో స్వామివారి విగ్రహానికి చెమట పడుతుందని చెబుతారు. పూజారులు అప్పుడప్పుడు విగ్రహాన్ని తుడవాల్సి వస్తుందని కూడా చెబుతారు. ఈ సంఘటనలు భక్తులలో మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మిస్టరీ 6. కొంతమంది ఆలయ పూజారుల ప్రకారం రాత్రి ఆలయం మూసిన తర్వాత గర్భగుడిలో అడుగుల శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. భక్తులు దీనిని స్వామివారు ఆలయంలో సంచరిస్తారని నమ్ముతారు. మిస్టరీ 7. తిరుమలని సప్తగిరులు అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ 7 కొండలున్నాయి. పురాణాల ప్రకారం ఈ 7 కొండలు ఆదిశేషుడి 7 తలలను సూచిస్తాయి. ఆ కొండల పేర్లు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ చివరి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయముంది. తిరుమల కేవలం ఒక ఆలయం కాదు, అది భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇక్కడ జరిగే కొన్ని విషయాలు శాస్త్రానికి ఇంకా అర్థం కాకపోయినా భక్తులకు మాత్రం అది దైవ మహిమగా కనిపిస్తుంది. మీరు తిరుమలకు వెళ్ళారా? ఈ రహస్యాల గురించి మీకు ముందే తెలుసా? కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ మరియు చరిత్ర కథలు తెలుసుకోవాలంటే పర్షూ యూనివర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.